నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విష్ణు. ప్రస్తుతంతో పాటు ఆప్షన్స్ ట్రేడర్ కార్తీక్ నాగిడి ఉన్నారు. తనతో మాట్లాడదాం. హలో కార్తీక్. హలో సార్. కార్తీక్, ఇప్పుడు ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ కానీ అదేవిధంగా ట్రేడింగ్ కానీ చేయాలంటే రెండు రకాల అనాలిసిస్లు చాలా ముఖ్యం అంటారు. అది ఫండమెంటల్ ఒకటి, తర్వాత టెక్నికల్ ఒకటి. సో మీరు ఎక్కువగా దేన్ని ప్రిఫర్ చేస్తారు? ఫండమెంటల్ కరెక్ట్ అంటారా, టెక్నికల్గా ఎక్కువ చేయాలంటారా? సో దేని మీద వర్కౌట్ అనేది ఎక్కువ ఉండాలంటారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్రీఫ్గా మనం అసలు ఫండమెంటల్ అనాలిసిస్ అంటే ఏంటి, టెక్నికల్ అనాలిసిస్ అంటే బ్రీఫ్గా డిస్కస్ చేసుకుని ఏది ఇంపార్టెంటో డిస్కస్ చేద్దాం. అండ్ బిఫోర్ దట్ చాలా మందికి ఉన్న రాంగ్ పర్స్పెక్షన్ ఏంటంటే స్టాక్ మార్కెట్ గ్యాంబ్లింగ్ అనుకుంటూ ఉంటారు. లైక్ స్టాక్ మార్కెట్లో లైక్ ఏదో మనం పేకాట్లో పెట్టినట్టు. బట్ అలా కాదు సార్. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసే ముందు ఒక ప్రాపర్ స్టడీ అనేది ఉంది. సో అలాగే ఈ ఫండమెంటల్ అనాలిసిస్ ఒక పార్ట్, టెక్నికల్ అనాలిసిస్ ఒక పార్ట్. ఫండమెంటల్ అనాలిసిస్ అంటే మీరు ఏ కంపెనీలో అయితే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో ఆ కంపెనీ గురించి ఫండమెంటల్గా ప్రతిదీ తెలిసి ఉండాలి. అంటే ఇంకా సింపుల్ గా చెప్పాలంటే ఆ కంపెనీ గురించి కోర్ డీటెయిల్స్ మీకు తెలిసి ఉండాలి. దానికి సంబంధించిన పుట్టుపూర్వోత్తరాలు, ఎగ్జాక్ట్లీ ఆ కంపెనీ ఏ సెక్టార్ లో బిజినెస్ చేస్తుంది, ఆ ప్రొడక్ట్ కి డిమాండ్ అండ్ సప్లై ఉందా లేదా, అండ్ ఆ కంపెనీ CEO ఎవరు, ఆ కంపెనీ డిఫరెంట్ ఎకనామిక్ పారామీటర్స్ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. లైక్ బ్యాలెన్స్ షీట్స్ అవ్వచ్చు, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, లాస్ట్ 5 years నుంచి ఎంత కన్సిస్టెంట్ గా రిటర్న్స్ ఇస్తుంది, ఈవెన్ డివిడెండ్ పే అవుట్స్ అవ్వచ్చు, PE రేషియో, ఇలా డిఫరెంట్ ఎకనామిక్ పారామీటర్స్ ఉన్నాయి. మైక్రో ఎకనామిక్స్, మ్యాక్రో ఎకనామిక్స్, ఫైనాన్షియల్ హిస్టరీ మొత్తం. ఎగ్జాక్ట్లీ. సో ప్రతి ఫినాన్షియల్ పారామీటర్ కన్సిడర్ చేసుకుని దాని కోర్ డీటెయిల్స్ తెలుసుకుని అండ్ ఫ్యూచర్లో ఆ కంపెనీ టేకప్ చేయబోయే ప్రాజెక్ట్స్ ఏంటి, వాటికి ఎంత డిమాండ్ ఉంది, అండ్ ఇంకా కంపెనీ CEO ఎవరు, ఆ కంపెనీ CEOకి ఎక్స్పీరియన్స్ ఉందా లేదా, పాస్ట్ ఎక్స్పీరియన్స్, ఇవన్నీ కన్సిడర్ చేసుకుని వెదర్ ఈ కంపెనీ ఫండమెంటల్లీ స్ట్రాంగ్ ఉందనిపిస్తే మనం చేసే అనాలిసిస్ ని మనం ఫండమెంటల్ అనాలిసిస్ అంటాం. ఫండమెంటల్ గా ప్రతి తెలుసుకోవాలి. బట్ టెక్నికల్ అనాలిసిస్ కంప్లీట్ డిఫరెంట్ సార్. టెక్నికల్ అనాలిసిస్ లో మీకు ఏ ఎకనామిక్ పారామీటర్ తెలియనక్కర్లా. జస్ట్ మీరు ఏదైనా ఒక స్టాక్ లైక్ HDFC బ్యాంక్ అనుకుందాం. ఆ HDFC బ్యాంక్ ఒక హిస్టారికల్ డేటాని తీసుకుని, హిస్టారికల్ ప్రైస్ మూవ్మెంట్స్ తీసుకుని మనం ఫ్యూచర్ ఒక ప్రైస్ మూవ్మెంట్స్ ప్రెడిక్ట్ చేయొచ్చు విత్ ది హెల్ప్ ఆఫ్ కొన్ని టెక్నికల్ ఇండికేటర్స్ ఉంటాయి, టెక్నికల్ ఆసిలేటర్స్. బేసిక్ గా ఎక్కువ మంది ప్రైస్ యాక్షన్ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తారు. ప్రైస్ యాక్షన్ అంటే క్యాండిస్టిక్ ప్యాటర్న్స్, చార్ట్ ప్యాటర్న్స్, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్, ట్రెండ్ లైన్స్, బ్రేక్అవుట్, ఇలా అన్ని వాల్యూమ్ అనాలిసిస్ ఇవన్నీ కన్సిడర్ చేసుకుని చేసే అనాలిసిస్ ని టెక్నికల్ అనాలిసిస్ అంటారు. సో ఈ రెండిట్లో ఏది ఎవరికి సూట్ అవుతుందో సింపుల్ చెప్తాను. టెక్నికల్ అనాలిసిస్ అనేది ఒక ట్రేడర్కి యూజ్ అవుతుంది. బికాస్ ట్రేడర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, చాలా షార్ట్ టర్మ్, ఇమీడియట్గా ఎంటర్ ఇమీడియట్గా ఎగ్జిట్ అవుతుంది, లేదా మహా అయితే 1 to 2 months హోల్డ్ చేస్తాడు. ఇలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఫండమెంటల్ అనాలిసిస్ చేయాలంత నీడ్ అయితే అవసరం లేదు. టెక్నికల్ అనాలిసిస్ ఉన్నా దే కెన్ మేక్ వెరీ గుడ్ రిటర్న్స్. ఈవెన్ ఆప్షన్ బయర్, ఆప్షన్ సెల్లర్ కూడా అంత ఫండమెంటల్ తెలియనక్కర్లేదు. బట్ మోర్ దెన్ 3 months కంటే ఎక్కువ టైం పీరియడ్ మీరు ఇన్వెస్ట్ చేయాలి, హోల్డ్ చేయాలంటే డెఫినెట్లీ మీకు ఫండమెంటల్ అనాలిసిస్ తెలుసుండాలి. కానీ ఫండమెంటల్ అనాలిసిస్ కొంచెం నేర్చుకోవాలంటే మనకు కొంత ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఈజీగా ఉంటుంది. ఆల్దో లేకపోయినా మనం నేర్చుకోవచ్చు, ఇట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ. బట్ టెక్నికల్ అనాలిసిస్ నేర్చుకోవాలంటే ఏం ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇట్స్ వెరీ సింపుల్. కానీ నా అనాలిసిస్లో లైక్ మీరు ఒక పాయింట్ ఏది బెస్ట్ అంటే, లైక్ నా పాయింట్ ఆఫ్ లో ఒకటి చెప్తాను సార్. టెక్నికల్ అనాలిసిస్ ఆర్ ఫండమెంటల్ ఏది బెస్ట్ అంటే, ఫండమెంటల్ అనాలిసిస్ మనకి ఏం చెప్తుంది, ఏది క్వాలిటీ కంపెనీ చెప్తుంది, కంపెనీ యొక్క క్వాలిటీ గురించి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు వీ హ్యావ్ థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్, NSE BSE లో థౌజండ్స్ ఆఫ్ కంపెనీస్ లిస్ట్ ఉన్నాయి. అందులో మీరు ఎందులో ట్రేడ్ చేయాలి, ఎందులో ఇన్వెస్ట్ చేయాలని ఫండమెంటల్ అనాలిసిస్ చెప్తుంది. ఆ కంపెనీ యొక్క క్వాలిటీ తెలుస్తుంది మీరు అనాలిసిస్ చేయడం వల్ల. బట్ టెక్నికల్ అనాలిసిస్ ఏం చెప్తుందంటే ఈ క్వాలిటీ కంపెనీలో ఎక్కడ ఎంటర్ అవ్వాలి చెప్తుంది. టెక్నికల్ అనాలిసిస్ ద్వారా మనకి ఎంట్రీ, ఎగ్జిట్ అండ్ టార్గెట్ తెలుస్తుంది. సో మీరు రైట్ కంపెనీ సెలెక్ట్ చేసుకోకుండా రాంగ్ కంపెనీ సెలెక్ట్ చేసుకున్నా సరే మీకు అది ఎంత రైట్ ఎంట్రీ అయినా లాస్ రావచ్చు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ రెండు తెలుసుకోవడం ఇంపార్టెంట్. బట్ షార్ట్ టర్మ్ ట్రేడింగ్, స్కాల్పింగ్ అయితే టెక్నికల్ అనాలిసిస్ ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ కార్తీక్. థ్యాంక్స్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే మా సుమన్ టీవీ మనీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాలను వీడియోస్ కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియచేయండి. దిస్ ఇస్ విష్ణు సైనింగ్ ఆఫ్.